సర్వోన్నతుడైనటువంటి దేవుని ఉన్నతమైన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా ఈరోజు ఈ ఉదయకాల సమయం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్య భాగాన్ని చదువుని ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, లోపము లేకుండా పని చేయాలి. అంటే చేయుటకు నీ చేతికి అప్పగించబడిన ఏ పనినైనను శక్తి లోపము లేకుండా చేయాలంట. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడంటే, మనిషి జీవితంలో చేసే ప్రతి పని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనకంటూ ఒక పని అప్పగించబడితే ఆ పని మనం ఎలా చేయాలంటే తెలుసా? శక్తి లోపము లేకుండా. అంటే మనకి ఏదైతే చేయటానికి ఒక పని అప్పగించబడుతుందో ఆ పనిని మనం ఎలా చేయాలంటే శక్తి లోపము లేకుండా చేయాలంటే. ఇంకా ఆ పనిలో ఎలాంటి లోపం ఉండకూడదు. ఎలాంటి పరిస్థితి ఇంక ఇది కరెక్ట్గా లేదు, ఇది బాగోలేదు అన్నట్టుగా ఉండకూడదు. మనకి ఏ పని అప్పగించని ఆ పని మన శక్తి లోపము లేకుండా చేసేవారమై ఉండాలి. ఎగ్జాంపుల్గా ఈరోజు నీకు ఏ పని అప్పగించబడిందో నీకు తెలుసు. అది నీ చేతి పనైనా, ఒక చిన్న వ్యాపారం చేస్తున్నావా, ఆ పనిలో శక్తి లోపం లేకుండా చేయి. అంటే లోపం ఉండకూడదు, లోపం కనపడకూడదు. అంటే నమ్మకంగా చేయాలి. నువ్వు ఒక ఇంటి పని చేస్తున్నావా, ఆ ఇంటి పనిని శక్తి లోపం లేకుండా చేయాలి. ఎందుకంటే కొంతమంది అలా చేయరు. ఒక ఇంట్లో పని చేసినా, ఒక ఇంటి పని చేస్తున్నా, ఒక వ్యాపారం చేస్తున్నా, లేదా ఒక ఉద్యోగం, ఆఫీసులో ఒక ఉద్యోగం చేస్తున్నా, ఏదో ఒక లోపం వారి పనిలో కనబడుతుంది. శక్తి లోపం లేకుండా చేయాలంట. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఎందుకంటే కొంతమంది వానర్స్ ఉంటే ఒకలా చేస్తారు పని, వానర్స్ లేకపోతే ఇంకోలా చేస్తారు. కొంతమంది వానర్స్ దగ్గరే ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరే ఉన్నారు కనుక, చూస్తున్నారు కనుక కరెక్ట్గా, పర్ఫెక్ట్గా, ఫాస్ట్గా చేస్తారు పని. కొంతమంది వానరు దూరంగా లేడనుకోండి, బయటికి వెళ్ళాడు అనుకోండి, వారి పనిని స్లో చేస్తారు, ఆపేస్తారు, టైం పాస్ చేస్తారు. అది లోపం అంటారు. అప్పుడు నిజమైన వానరు చూస్తాడు దేవుడు. అందుకే నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ పని అయినా చేయి, కానీ నీ చేతికి ఏ పని అయితే అప్పగించబడిందో అది నువ్వు బ్రతకడానికైనా, నీ జీవనోపాధి కోసమైనా, లేదా నీ జీవితం కోసమైనా, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పనైనా, గుర్తుపెట్టుకో, శక్తి లోపము లేకుండా చేయాలి ఏ పని అయినా కూడా. అలా చేస్తేనే మన దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తాడు. అందుకే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. మన పనిలో నమ్మకత్వం ఉండాలి, యథార్థత ఉండాలి. అది మనం చూపించగలం. అదే శక్తి లోపము లేకుండా చేయడం అంటే. మనం చేసే పనులు ఎలాంటి లోపం ఉండకూడదు, అంటే కపటం ఉండకూడదు. ఆ పనిని కావాలని మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా చేయకూడదు. సేవ అయినా కూడా అంతే, దేవుని పని అయినా అంతే, పరిచర్య అయినా అంతే. దేవుని సన్నిధిలో ఒక పని నీకు అప్పగించబడిందా, ఒక పరిచర్య నీకు అప్పగించబడిందా, అది శక్తి లోపము లేకుండా నువ్వు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా మనం అశ్రద్ధగా కానీ, నిర్లక్ష్యంగా కానీ, వేరే వేరే పరిస్థితులను బట్టి మనం నీకేది అప్పగించినా శక్తి లోపము లేకుండా నువ్వు చేయగలిగినప్పుడు పరమందున్న దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే నిజంగా ఈరోజు ఎంతమంది మనకు అప్పగించిన పని శక్తి లోపము లేకుండా చేస్తున్నాం, ఎంతమంది మనం చేసే వాటిలో లోపాలు ఉన్నాయి. ఒక్కసారి మనల్ని మనమే స్వపరీక్ష చేసుకుంటే మనకు అర్థమవుతుంది. నిజమే, చాలా సందర్భాలు నేను అలా చేశాను, పలానా చోట, పలానా మనుషుల దగ్గర, పలానా పరిస్థితులు అనేవి నీకు ఖచ్చితంగా ఈ మాటను వింటూ ఉన్నప్పుడే నీకు జ్ఞాపకం చేస్తాడు దేవుడు. కనుక మనం ఎప్పుడు మనకి ఏ పని అప్పగించినా, ఇంట్లోనైనా, బయటైనా, ఆఫీసులో అయినా, వ్యాపారంలో, ఏదైనా దేవుడు మనకి చెప్తున్న విషయం, లోపము లేకుండా నువ్వు ఈ పని నువ్వు చేయి, శక్తి లోపం లేకుండా చేయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ
వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.